మాకు కావాల్సింది నీ పరిపాలన తెలంగాణ సూయితో ఉంటే చాలు మాకని మా అభ్యర్థ. ఇప్పుడు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చెప్తుంది ఈ పనికి నేను డబ్బులు అడగలేదు అన్నది. అంటే ఏ పనికి అడుగుతుంది మరి? ఆమెనే అంటుంది కదా, ఆయన వచ్చిండు పైసలు ఇస్తా అంటే ఈ పనికి నేను వద్దు బాబు ఈ పని చేయని అంటే మిగిలిన పనులకు డబ్బులు తీసుకుంటుందా మరి? ఆమెనే నెంబర్ 1. మిగతా వాళ్ళు చెప్తున్నా బట్టి పాపం తెలంగాణ వద్దని చెప్పి ఢిల్లీలో కాగితాలు పంచితే ఇవ్వాలని చెప్పి నేను కాగితాలు పంచిన. ఆ బట్టి మనకెందుకండి బాబు, పర్సంటేజ్ మీడియా మొత్తుకుంటుంది. అది నిజమో కాదు చెప్పాలా, గవర్నర్ ఎత్తుకాల. బట్టి విషయంలో వస్తున్న ఆరోపణలు పర్సంటేజ్ ఇస్తే తప్ప బిల్లులు పాస్ కావట్లేదు. బిల్లు పాస్ చేసేది ఆయన మీద అభియోగాలు ఓపెన్గా మీడియాలో వస్తున్నాయి. మరి ఇద్దరు కరప్షన్లో ఉన్నారా లేదా? ఇది 2 పేర్లు అయితే చెప్పినా కదా. మిగిలిన ఒక డిపార్ట్మెంట్ అయితే ముఖ్యమంత్రి స్వయంగా తీసుకున్నాడట. ఒక డిపార్ట్మెంట్ అట ముఖ్యమంత్రి ఫైళ్ళన్నీ నాకే పంపండి అని అడుగుతున్నాడట. నేను చెప్తే బాగుంటుంది. మరి లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ ఉన్నోళ్ళు కూడా తమ ఫైళ్లను సీఎం పంపాల్సిన పరిస్థితి ఏంటి? మేము కూడా లెఫ్ట్ నుంచి వచ్చిన, అది కూడా బాధాకరం. ఇట్లాంటి కూడా మనకు వద్దంటారు. నేను ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పాపం అవకాశం లేదు తెలంగాణ అనడానికి. ఆయన జగన్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిండు. మరి ఆయన ఈరోజు మనకు మంత్రి. ఒక ఆయనేమో తెలంగాణ వద్దనోడు మనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఆయనట ఈయన లేస్తే ఆయన కూర్చుంటాడట. అంటే దీనికోసం అంటే మనకు ఉంటాడు ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన లేవగానే ఆయన కూర్చుంటాడు. పాపం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి. 14 మంది రెడీ ఉన్నట్టున్నారు ఆయన లేస్తే కూర్చోడానికి. అందుకని ఆయన తెలంగాణ సోయితో పరిపాలించరా బాబు. ఆ ఉన్నోడైతే ముందు పీకే ఎక్స్పాన్షన్ ఇవ్వడేంటి దేవుడికి తెలుసు. ఎత్తుకు కూడా దొరకరా తెలంగాణ. ఇప్పుడు రాజగోపాల్ ఉన్నాడు, వాళ్ళ అన్న ఉంటే ఉన్నాడు. అన్న మంత్రి పదవి రాజీనామా చేసిండండి. ఈ పిల్లాడైతే కొట్లాడండి కదా. నువ్వేనా ప్రామిస్ చేసినవాట కదా. రాహుల్ గాంధీ ప్రామిస్ చేసినట. నిజమాగా చెప్పమనండి రాహుల్ గాంధీని. రాహుల్ గాంధీ ప్రామిస్ చేసి నిజమైతే తెలంగాణ కమిట్మెంట్ ఉన్నాడే కదా రాజగోపాల్ రెడ్డి అయితే. కానీ భయ్ తెలంగాణ సోయి ఉన్నాడు కదా, ఇవ్వు మరి ఆయనకి అన్నదమ్ములకి ఏం కాదు నేను అంటున్నా. లేదా అన్నం తప్పుకోమను సీనియర్ ఉంటే. రాజగోపాల్ డిజర్వ్స్ కదా. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, మనందరం చూసినాం ఎట్లా కొట్లాడిండు. మనం ఒక్క మాట మాట్లాడాం ఆయన గురించి. తెలంగాణ సోయితో పరిపాలిస్తున్నాడు. బీసీ నిజంగా కూడా మనం చూసినాం ఎట్లా కొట్లాడిండు. మనకు అభ్యంతరం ఉండడానికి వీల్లేదు. మిగిలినోళ్ళు లేదు మరి. మిగిలినోళ్ళు ఉన్నారు. నేనేది తెలంగాణలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ తెచ్చుకుంటే కరప్షన్ కోసం లేకపోతే పర్సంటేజ్ల కోసం ఇట్లాంటి వాటి కోసం కాదు కదా పోరాడింది. కాబట్టి నేనేమంటున్నా అంటే తెలంగాణ సోయితో పరిపాలించాలి రేవంత్ రెడ్డి. నీకు అవకాశం లేక ఆ రోజు మాతో పాటు కొట్లాడకపోతే కొట్లాడపోయినావు. కానీ ప్రజలు ఆయన కంటే ఈయన బెటర్ అని నేను తీసుకొచ్చి పెట్టినప్పుడు అంతకంటే నువ్వు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అట్లాంటి వాళ్ళు అడ్వైజర్గా పెట్టుకోవాలి, అట్లాంటి వాళ్ళు మంత్రిగా పెట్టుకోవాలి. క్యాబినెట్ అనేది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. నీ కుర్చీ వెనక వాళ్ళు పర్సంటేజ్ తీసుకోవడం నిజమైతే, నేను కాదనేది నీ మంత్రి అంటుంది, అది నిజమైతే అంతకంటే దారుణం లేదు. మరి ఆ ఎక్స్పాన్షన్ అవసరం లేదు. మనకు ఉన్నది పీక్ పారేసి కొత్తలో ఎన్నుకోమని అందులోంచి మీరు ఇవ్వండి లిస్టు. సార్ ఇక తెలంగాణ నేను చెప్పిన 2 పేర్లు ఉద్యమంలో ఉన్నాడని. మరి మీరు ఇవ్వండి లిస్టు తయారు చేసి వాడుతూ సరే వీళ్ళు ఇవ్వడం. మీకేమైనా నాకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అందులో? బట్టి ఉంటే మనకేంటి, పోతే మనకేంటి. కొండసురిగా ఉంటే మనకేంటి, పోతే మనకేంటి. మనవాడికి ఏది తెలంగాణ సోయితో పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం. అవినీతి లేని పరిపాలన ఉండాలని కోరుకుంటున్నాం. అరే ఆయన అంటాడు నాకు డబ్బులు లేవంటాడు. డబ్బులు లేదు దిగిపో బాబు. డబ్బులు లేకపోతే దిగిపో. ఎట్లా పరిపాలించాలో తెలిసినోడు పరిపాలిస్తాడు. నీకు ఎట్లా పరిపాలించదో ఉద్యోగులు పట్టుకొని 2% వీడేది నాకు చెప్పేదని 100 రూపాయలు నన్ను కోసుకొని తినంటే వాడు పాపం జీతభత్యాల మీద పడితేటోడు, పెన్షన్ మీద బతికేటోడు. వాడిని పట్టుకొని స్కీములన్నీ వాని ద్వారా ఇంప్లిమెంట్ చేసుకుంటా 30,000-40,000 జీతగాడని పట్టుకొని నువ్వు ఆ మాటలు చెప్పచ్చా? త్యాగం చేయాలి. ఏం త్యాగం అంటే ఆ 30,000 త్యాగం చేయాలా? ఈ పర్సంటేజ్ అంటుంది మరి ఎన్ని కోట్లు ఈవెన్ కనుక్కో అసలు. నేనేది అది పేర్లు కూడా ఎంతసేపు ఇవ్వచ్చు. కానీ ఇక నాకు పంచాయతీ ఆడ రేపు పొద్దుగాల ఆయన మనిషి వచ్చి నాతో కొట్లాడుతుంటారు. మీడియాలో నువ్వు చెప్పినావు అనుకో అప్పుడు వాళ్ళు గట్టిగా వింటారు. వాస్తవం మేము గవర్నర్ కలుస్తున్నాం ఖచ్చితంగా. స్పెసిఫిక్ నేమ్స్ మేము ఇవ్వకపోవచ్చు, ఒకటేంటి ఇస్తాం. మాకు తెలిసింది మీరు చెప్పింది అది కూడా. బట్టి ఆఫీస్లో పర్సెంటేజ్ లేనిది పనులు కావట్లేదు. నెంబర్ 1 పేరు కొండ సురేఖ మా మీద కాల్పులు జరిపింది. ఆమె చెప్తుంది అవినీతి పనులు ఈ ఒక్క దాంట్లో డబ్బులు తీసుకోవట్లే అంటుంది. అంటే మిగిలిన దాంట్లో తీసుకుంటుంది అంటుంది. నెంబర్ 2 కావచ్చు. ఇక మీరు మిగిలిన మీరు ఇవ్వండి. మీరు అని ఇస్తే యాడ్ చేస్తాం. ఈ ఇద్దరికైతే తీసేయమని అడుగుతాం ముందు. థ్యాంక్ యూ.